సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమన అని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమన అని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కొనియాడారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహాకవి వేమన జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ గీతాంజలి శర్మ ముఖ్య అతిథిగా హాజరై వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేమన పద్యాలను నేటి తరంలోని ప్రతి ఒక్కరూ చదివి వాటిలోని సారాంశాన్ని తెలుసుకుని సామాజిక విలువలను కాపాడడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిని పెద్ది రోజా, కలెక్టరేట్ కార్యనిర్వహణాధికారి రాధికా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 39వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ధనా చౌక్ వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు 39వ రోజుకు చేరుకున్నాయి. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధనా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 39వ రోజు కొనసాగుతుంది. ఈరోజు మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం 129 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. దాని సందర్భంగా మా నిరసన దీక్షల్లో కూడా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం అనేది చెప్పడం జరిగింది. దానికి ఈ రోజున మరి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మాదాల వెంకటేశ్వరరావు గారు వచ్చిన్నారు. మరి ఈ రోజున 39 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది మరి చలియనంగా ఎండనంగా వాననగా కొన్ని జిల్లాల్లో తూర్పాంధ్రాలో అయితే వర్షాల్లో కూడా కూర్చుంటున్నారని తెలిసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో 39 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ మరి సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజున రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో మహిళలకు అనేక చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళకి గౌరవంగా ప్రదంగా చూడమని రాజ్యాంగంలో ఉంది. మరి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పడం జరిగింది. 40 రోజుల దగ్గరికి రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు కూడా 40వ రోజు రీచ్ కాకుండా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఆవిష్కరణ సందర్భంగా అంగన్వాడీలందరూ కోరుకుంటున్నట్టు ఆశిస్తున్నట్టు తమ శాలరీని పెంచడానికి జోక్యం చేసుకొని డైరెక్ట్గా ప్రకటిస్తారని చెప్పేసి అంగన్వాడీలంతా ఆశిస్తున్నారు. దాన్ని జగన్ గారు ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రకటిస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ అన్నారు. దేనికి ఆవిష్కరణ చేస్తున్నారు? అన్ని సంక్షేమ పథకాలు సవ్యంగా చేసినందుకు ఆయన ఆవిష్కరణ చేస్తున్నాను, అంత సంక్షేమం జరుగుతుందనే అనుకుంటున్నారు ఆయన. కానీ 106,000 మంది మహిళలు రోడ్ల మీద ఉన్నారు. ఆయన కనపట్టలేదా? ఇప్పుడు ఈ మహిళలందరినీ ఈ సమస్య పరిష్కరించి అప్పుడు ఆవిష్కరణ చేస్తే ఆయన మంచి పని చేశారని మేమందరం గర్వంగా చెప్పుకునేవాళ్ళము. కానీ ఆయనకి ఇంకా పట్టించుకున్నట్లు ఉన్నారు. అలాగే ఉంటే కనుక రేపు మేము ఇంకా మా సమ్మెని ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధంగా. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడ్డ ఆర్థిక నిధులను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ సంఘ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కించడం సమంజసం కాదని ఐక్య ఉపాధ్యాయ సంఘ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. తమ జీతంలో నుంచి దాచుకున్న నగదును కూడా చెల్లించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డ 18,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో సంఘ నాయకులు మౌన నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నో రకాల ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని, నిరసనలో భాగంగా సంఘ నాయకులు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సరైన సమయంలో నగదు అందుబాటులోకి రాకపోవడంతో మానసికంగా ఆవేదనకు గురి కావాల్సి వస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను కూడా పక్కన పెట్టేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ సమస్యలను పరిష్కరించని ఎడల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నిరసనలో సంఘ రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి లెనిన్ బాబు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు
ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి ఉన్న 18,096 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలనేసి పలు విధాల నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఈ రోజుకి ఎటువంటి సమస్యను పరిష్కరించకపోవడం మరి శోచనీయం. దానిలో భాగంగానే ఈరోజు మరి మౌన ప్రదర్శన రూపంలో కృష్ణా జిల్లా శాఖ తరపున కృష్ణా జిల్లా శాఖ యూటీఎఫ్ కార్యాలయం నుంచి కోనేరు సెంటర్ వరకు కూడా మౌన ప్రదర్శన చేయటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా పిఆర్సీ బకాయిలు అనేవి ఇంతవరకు చెల్లించలేదు. పిఆర్సీ ముందున్నటువంటి డిఏలు 7,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి 4,500 కోట్లు బకాయి ఉంది. ఏపీజీఎల్ఐ లోన్స్ అని పార్ట్ పేమెంట్స్ మీద 330 కోట్ల రూపాయలు బకాయి ఉంది. పిఆర్సీ తర్వాత ఉన్నటువంటి డిఏ ఏరియర్స్ అనేవి 6,000 చిల్లర బకాయి ఉండడం అనేది జరిగింది. పిఎఫ్ఓ పార్ట్ పేమెంట్ ఫైనల్ పేమెంట్స్కి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఇలా టోటల్గా అన్నింటినీ చూసుకుంటే 18,096 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి ఉండడం అనేది శోచనీయం. మా అవసరాల కొద్దీ భవిష్య నిధిలో ఉంచుకొని మా పిల్లల చదువుల నిమిత్తం కానీ లేదా అలాగే జిల్లా శాఖ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తున్న సమయంలో నేను ఉన్నాను, నేను విన్నాను, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకి, కార్మికులకి, పెన్షనర్లకి అనేక ఆశలు పెట్టిన ప్రభుత్వం ఈ రోజున ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి మెరుగైన జీతాలు అడగట్లేదు. కొత్తగా ఆర్థికపరమైన అంశాలు మేము కోరట్లేదు. మేము దాచుకున్న సొమ్ముని మాకు తక్షణం చెల్లించాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తూ గత 2 నెలలుగా తీవ్ర పోరాటాలు చేస్తున్నాం. గత సెప్టెంబర్ నెలలో జేఏసీ నాయకత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం గత సెప్టెంబర్లో మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలన్నింటినీ చర్చిస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీరు అడక్క ముందే మేము డిఏలు, పిఆర్సీలు చెల్లిస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మేము దాచుకున్న సొమ్ము 18,096 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించకుండా ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పెన్షనర్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల నిరంకుశ వైఖరి విడనాడి ఆర్థికపరమైన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. గుడివాడలో నారా చంద్రబాబు రా కదలిరా సభ విజయవంతమైందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుడివాడలో నారా చంద్రబాబు రా కదలిరా సభ విజయవంతమైందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రా కదలిరా సభ విజయవంతంతో వైసీపీ నేతలు వణుకు మొదలైంది అని ఆయన అన్నారు. గుడివాడలో చంద్రబాబు సభ అశేష జనవాహినితో దద్దరిల్లింది అన్నారు. అరాచక ప్రభుత్వాన్ని సాగనంపే దిశగా ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారని, కృష్ణా జిల్లాలో 7కు 7 నియోజకవర్గాలు పార్లమెంటు స్థానాలని టీడీపీ, జనసేన ప్రభుత్వం కైవసం చేసుకుని చంద్రబాబుకి కానుకగా ఇవ్వబోతున్నామని కొల్లు రవీంద్ర తెలిపారు. గతంలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతితో జిల్లాని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రోజు విగ్రహావిష్కరణ పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. గుడివాడలో నారా చంద్రబాబు రా కదలిరా సభ విజయవంతమైందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రా కదలిరా సభ విజయవంతంతో వైసీపీ నేతలు వణుకు మొదలైందన్నారు. నిన్న కృష్ణా జిల్లాలో రా కదలిరా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మరి లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బాబు గారికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఈ అరాచక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సాగనంపుతామని చెప్పి మరి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ స్పందించినటువంటి విధానం చూస్తూ ఉంటే రాబోయే కాలంలో కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాలకి 7 నియోజకవర్గాలు తెలుగుదేశం, జనసేన కైవసం చేసుకుంటునే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 7 నియోజకవర్గాలు పార్లమెంట్ కూడా క్లీన్ స్వీప్తో చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా కృష్ణా జిల్లాలో గెలిచినటువంటి 7 శాసనసభ్యులు, 6 వైసీపీ, 1 తెలుగుదేశంలో గెలుచుకుని మరి తిన్నింటి వాసాలు లెక్కపెట్టినటువంటి వంశీతో సహా జిల్లాని మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, దోపిడీ దోపిడీ దోపిడీ.
చివరికి ప్రతిష్ట దిగజార్చే విధంగా క్యాసినోలు పెట్టి క్యాబరేలు పెట్టి కృష్ణా జిల్లా పరువుని ఇవాళ చెప్పుకోలేనంత దిగజార్చినటువంటి ఈ దుర్మార్గులైనటువంటి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి యావత్ కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బాబు గారు నిన్న మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా తప్పులేదు. తులసివనం లాంటి కృష్ణా జిల్లా నిజంగా తులసివనమే. ఇటు చూస్తే కూచిపూడి, ఇటు చూస్తే మచిలీపట్నంలో పాండురంగడు, గోల్డ్ కవరింగ్, గుడివాడలో చూస్తే అనేక మంది మరి మేధావులు ఈ కృష్ణా జిల్లాలో జన్మించారు. మరి ఎవరైతే వాళ్ళ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, అదేవిధంగా మరి నాగేశ్వరరావు గారు కానీ, మరి అయ్యదేవర కృష్ణయ్య గారు కానీ, కృష్ణపత్రిక, మరి ఇలాంటి అనేక మంది జన్మించినటువంటి ఈ గడ్డని దిగజార్చారు. ఖచ్చితంగా కృష్ణా జిల్లా ప్రజలు తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇవాళ బందర పోర్టుని అటకెక్కించారు. నాసినకంగా పనిచేస్తూ డబ్బులు కమిషన్లు కొట్టుకుంటూ ఇవాళ పైల్స్ వేసి నిర్మాణం చేయాల్సినటువంటి పోర్టుని మట్టిపోసి పని చేస్తున్నట్టుగా చూపిస్తూ రోజు వీడియోలు దిగుతూ నాటకాలు చేసే నాటకాల రాయుడు బందరు శాసనసభ్యుడు మాజీ. దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేసి సీఎం ఏ మొహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి ఏ మొహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంటూ అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. దళిత దీన జనోద్ధారకుడిలా నా ఎస్టీ నా ఎస్సీ అంటూ ఊదరగొడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో వారానికి 4 దళితులు హత్యలకు, 6 దళితులపై హత్యాయత్నం, రోజుకి 2 దళితులపై దాడులకు, 3 మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. కోడికత్తి కేసులో సైతం దళిత బిడ్డ శ్రీనివాస్ జీవితాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా దళితుల దేవుడు విగ్రహాన్ని విజయవాడ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని నువ్వు ఓపెన్ చేస్తాం. మా దళితులకి ఎన్నుపోటు పొడిచినట్టే గత ఎలక్షన్లో కూడా దళితులందరూ నా మేనమావలో అని చెప్పి మా గుళ్ళకి, చర్చిలకి, మా పల్లెకి వచ్చి ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మంది దళితులు బలి కోరేవు. జగన్మోహన్ రెడ్డి నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి బొమ్మను అట్టుకుంటున్నావు. విదేశ విద్య పేరు తీసేసి అంబేద్కర్ విదేశ విద్య పేరు తీసి జగనన్న విదేశ విద్య పేరు పెట్టుకున్నావు. నీకేం అర్హత ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నావు. అంబేద్కర్ని తాకుతానికి కూడా, మాట్లాడటానికి కూడా నువ్వు అర్హత లేని వ్యక్తి అని చెప్పేసి దళితులంతా మొక్క కంఠంతో ఖండిస్తున్నావు. ఇవాళ మా అంబేద్కర్ పాలాభిషేకం చేస్తున్నామంటే నువ్వు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నావు కాబట్టి మా అంబేద్కర్కి పాలాభిషేకం చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చావు. నువ్వు దళిత ద్రోహి కాదని చెప్పేసి 27 సంక్షేమ పథకాలు రద్దు చేసిన చరిత్ర ఒక దళిత విద్యార్థి వెజిటబుల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని ఇళ్ళకాడ గవర్నమెంట్ స్కూల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ వారి విజయవాడలో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఆ కార్యక్రమాన్ని అవనగడ్డ తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా నిరసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడే 5 సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి దళితులంటే ప్రేమ ఇవాళ పుట్టుకొచ్చిందని అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ ముందుకు పుట్టుకొచ్చిందని అడుగుతా ఉన్నాం. ఆ రోజున 35,000 ఎకరాలు రాజధాని కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎంతమంది దళితులు ఉన్నారు? ఆ రోజు అక్కడ రాజధాని తీసేసి నువ్వు వాళ్ళందరూ పొట్టగొట్టావు. నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 125 అడుగుల విగ్రహాన్ని స్మృతివనం కడతామని చెప్పి ఆ రోజున అక్కడ అమరావతిలో చేస్తే మొత్తం నిర్వీర్యం చేసి వాళ్ళ అక్కడ దళిత రైతులు మొత్తం పట్టుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం శంకుస్థాపన ప్రారంభించడం చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రాజ్యాంగం అనేది అక్కడ విలువలు లేవు. మన భారత భూమిలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళ స్వేచ్ఛావాయులు పీల్చుకుంటా ఉన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని దొంగలో దొక్కావు. ఎన్ని కోర్టు తీర్పులు మీరు వాళ్ళ దొంగలో తొక్కేశారు. మీరు ఏదైనా యొక్క రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఒక నడుస్తుందా అంటే ఒక్కటి కూడా లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి దళితుల మీద ఈ 5 సంవత్సరాల కాలంలో
27 దళితులకు రావాల్సిన సంక్షేమ పథకాలు తీసేసినందుకు ఈ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేస్తున్నాడా? ఈ రోజు వరకు చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలో ఎన్ని వందల మందిని అత్యాచారాలు మహిళలపై చేయించాడు, ఎన్ని వందల మందిని హత్య చేయించాడు. దళితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఎంతమందిని ఇవాళ ఉద్యోగ అవకాశాల్లో ఎంతమంది దళితులకి ఇవాళ రిజర్వేషన్ లేకుండా అన్యాయం జరిగిపోయింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇవాళ పేదవాడి పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఆడబిడ్డకి ఇస్తానని చెప్పానని 2019లో ఎన్నికల వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజు వరకు కూడా ఒక్కరికైనా సరే ఇచ్చాడా? ఒక్క ఆడబిడ్డకైనా సరే ఇచ్చాడా? అలాంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఇవాళ 2019లో ఎలక్షన్కి ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో ఈ కోడికత్తి శ్రీను డ్రామా వేయించాడు. కోడికత్తి శ్రీను డ్రామా ఇతను చెప్పాడు ఆ రోజున, నేను వైఎస్ఆర్ 32వ డివిజన్లోని ఎస్టీ కాలనీలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 32వ డివిజన్లోని ఎస్టీ కాలనీలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివంగత మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు కుమార్తె నిఖిత ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లు ఫౌండేషన్ ప్రజల అవసరాలు తీరుస్తూ సమాజానికి మేలు చేస్తుందన్నారు. విద్య, వైద్య పరంగా సహాయం కావాల్సిన వారు కొల్లు ఫౌండేషన్ నేరుగా సంప్రదించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పిప్పళ వెంకటకాంతారావు, సుంకర నవీన్ కుమార్, వడ్లమూడి సుబ్బారావు, రాంబాబు, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కొల్లు ఫౌండేషన్ తెలియని వారంటూ ఉండరు. కొల్లు ఫౌండేషన్ అనేది ఒక సేవా సంస్థ. ఇది మచిలీపట్నం ప్రాంతాల్లో పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించడం, ఏదైతే బడుగులు బలహీన వర్గాల వివాహ కార్యక్రమాలు చేసుకోలేనప్పుడు కొల్లు ఫౌండేషన్ సంప్రదిస్తే వారి వివాహ కార్యక్రమాలు చేయడం, అట్లాగే ఏదైతే అనారోగ్యంతో ఉండి వైద్య సదుపాయాన్ని అందించుకోలేనటువంటి కుటుంబాలకి కొల్లు ఫౌండేషన్ అండగా ఉండి వైద్యం చేయించడం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొల్లు ఫౌండేషన్. మచిలీపట్నంలో వేసి వచ్చినప్పుడు అంబలి, ఒక రాగి జావనివ్వడం, పోషకాహారాన్ని అందించాలనేటువంటి వేసవిలో ఇబ్బంది పడకుండా ఉండాలని కార్యక్రమాలు చేపడతాము. దానిలో భాగంగా కొల్లు ఫౌండేషన్ మచిలీపట్నంలో ప్రతిరోజు పేదవారు, అట్లాగే ఆకలితో ఉండేవారు, కొంతమంది ఆకలి తీర్చడానికి పంపిణీ జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతానికి ముఖ్య అతిథిగా శ్రీమతి నిఖిత గారు, ఏదైతే స్వర్గీయ నడకుది నరసింహారావు గారు కుమార్తె గారు ఈ కొల్లు ఫౌండేషన్లో ముఖ్య అతిథిగా పాల్గొని వీరందరికీ కూడా భోజన సదుపాయాన్ని అందించడం జరిగింది. కొల్లు ఫౌండేషన్ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే చెప్పారో పేదవారందరికీ కూడా కూడు గూడు అనే నినాదంతో ఆయన వచ్చారు. అదే ఆశయాలని ఏదైతే కొల్లు రవీంద్ర గారు, అట్లాగే వారి శ్రీమతి నీలిమ గారు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా కొల్లు ఫౌండేషన్ సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని రకాల సేవలు అందించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రాంతంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఈరోజు 32వ డివిజన్ కాళేకాన్పేటలో జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు భాగంగా చిన్ని గారు మరియు వారి సభ్యులు కొంచెం స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యం ద్వారా. అలాగే ఎవరన్నా సపోర్ట్ కావాలన్నా ఎప్పుడు ఓపెన్గా ఉంటాము, ఎవరన్నా వచ్చి కొల్లు ఫౌండేషన్ అప్రోచ్ అవ్వచ్చు. సో కొల్లు ఫౌండేషన్ నుండి అయితే మరిన్ని సేవలు జరుగుతూనే ఉంటాయి ఎల్లప్పుడూ. అంగన్వాడీల 10 డిమాండ్లు నెరవేర్చామని రాష్ట్ర మంత్రులు అబద్ధపు ప్రచారాలు చేసుకోవడం సిగ్గుచేటు అని అంగన్వాడీ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షురాలు నిర్మల జ్యోతి అన్నారు. అవనిగడలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నుంచి సీతాయలంక వరకు అంగన్వాడీ కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిర్మల జ్యోతి మాట్లాడుతూ 10 హామీలు అమలు చేశామని ఒప్పుకుంటున్న మంత్రులు సగం వేతన పింఛన్గా ఇస్తున్నారా? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇచ్చారా? మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మార్చారా? సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. తక్షణం ఎన్నికల హామీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 39 రోజులుగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అయ్యా అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించమని. అయితే ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 120 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరిస్తున్నారు. కామ్రేడ్స్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు మేమందరం మిమ్మల్ని అభినందిస్తున్నాం. అయితే భారత రాజ్యాంగంలో ఏమి రాసి ఉంది? భారతదేశంలో
స్త్రీలకు సమాన వేతనాలు, సమాన హక్కులు కల్పించాలని ఉంది. మా శ్రేయమైన మా హక్కులు మాకు కల్పించకుండా, మా కనీస వేతనాలు మాకు చెల్లించకుండా ఈ రోజుకి మమ్మల్ని అవమానపరిచే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రోజు మేము ఇదే విధానాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే బొత్స సత్యనారాయణరావు గారు చెప్తున్నారు, అంగన్వాడీలకు మేము 10 డిమాండ్లు నెరవేర్చాలని. సత్యనారాయణ గారి దగ్గరికి మా వాయిస్ వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన న్యాయమైన సమస్యల్లో కనీస వేతనం అనేది పరిష్కరించలేదు, గ్రాడ్యుయేటీ పరిష్కరించలేదు, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చలేదు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ని ఎవరికి ఇవ్వలేదు. 2019లో రిటైర్ అయిన వాళ్ళకి ఈ రోజుకి కూడా బెనిఫిట్ అందిన పరిస్థితి లేదు. అలాగే అంగన్వాడీలకు సంక్షేమ